హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మా ఛానల్లో అయితే మేము చేస్తున్న చిన్న బిజినెస్ వీడియోస్ అయితే సెండ్ చేస్తూ వస్తున్నాం కదా. ఈ వీడియో కూడా అలాంటిదే అనమాట. ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్న ఐటమ్ అయితే ఇది గుర్నులని అంటారండి. కొన్ని ఊర్లలో విత్తనాలని అంటారు, ఇంకొన్ని ఊర్లలో కుసుమలని కూడా అంటారు కదా. అయితే ఈ విత్తనాలని మేమైతే కిలోల వైజ్గా తీసుకొచ్చుకొని ఇలా ఇవి అయితే రూపాయి ప్యాకెట్స్ అనమాట. ఈ కవర్లలో అయితే మేము ప్యాక్ చేసి అయితే సేల్స్ చేస్తుంటాము. అయితే ఈ కవర్లో అయితే 2/3 సైజ్ అనమాట. ఇది జస్ట్ 1 రూపీనే కవరు. మన పిల్లలు తాగే సిరప్ ఉంటుంది కదండి, ఆ సిరప్ ముత్తతో ఒక ముత్తనైతే 1 రూపీగా అయితే మేము మెజర్మెంట్ తీసుకున్నాము. అలాగే బఠానీలు కూడా ఇవైతే గ్రీన్ కలర్లో ఉండే బఠానీలు కదా, ఇవి కూడా కిలోల వైజ్గా తీసుకొచ్చి ఇలా ఈ సిరప్ ముత్తతో ఒక ఒక ముత్తనైతే 1 రూపీగా పెట్టుకొని ఇలా కవర్లో అయితే ప్యాక్ చేస్తున్నాము. అయితే వీటిని మనం వేయించమండి, ఇలా వేయించిన వాటిని తీసుకొచ్చుకొని కిలోల వైజ్గా అయితే ప్యాక్ చేసేస్తున్నాము. అయితే ఇలా ఈ గుర్నులు ప్యాకెట్కి అలాగే బఠానీల ప్యాకెట్కి ప్యాక్ చేయడానికి 1 రూపీ ప్యాకెట్స్ అయితే చాలాసేపు టైం పడుతుంది, కానీ ప్రాఫిట్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఈ విత్తనాలను అయితే 1 కేజీ 100 రూపాయలలాగా అయితే తీసుకొచ్చామండి. ఇలా 100 రూపాయలలాగా తీసుకొచ్చిన కేజెస్ అయితే నేను సింగిల్గా అయితే పెంచలేదు, కానీ ప్యాకెట్స్ని ఇలా ఈ 1 రూపీ ప్యాకెట్స్ అయితే ఒక 50 ఒక కవర్లో పెట్టేసి ఆ ప్యాకెట్ని 40 రూపీస్కి అయితే సేల్ చేస్తాము. అలా 40 రూపీస్ ప్యాకెట్స్ అయితే 7 అయినాయి, అంటే 1 కేజీకి 7 ప్యాకెట్స్ అయినాయి అనమాట. అలాగా మేమైతే 3 కేజీస్ అయితే తీసుకొచ్చుకున్నాము. అలా 7 అంటే ఒక్కొక్క కేజీకి 7 ప్యాకెట్స్ అంటే 3 కేజెస్కి 21 అవుతుంది, అది 40 రూపీస్తో. అలాగా అలా అయితే మనం కౌంట్ చేసుకోవాలన్నమాట మనకు వచ్చే ప్రాఫిట్ని. అయితే మేము 3 కేజెస్కి 300 పడినాయి కదా, అయితే అందుకని మాకైతే ఎంతో కొంత ఇందులో అయితే చాలా బాగా ప్రాఫిట్ వచ్చినట్టు అనిపించింది. అలాగే ఇలా ప్యాకెట్లు అయితే అందులో నింపేసి క్యాండిల్తో అయితే నిదానంగా ఇలా కాల్చుకొని 1 రూపీ ప్యాకెట్ అయితే చేసుకోవాలి. కానీ చాలా టైం పడుతుందండి. ఓపిక్గా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బిజినెస్ అయితే. నేను మా హస్బెండ్ ఇద్దరము కొంచెం ఓపికతో ఇద్దరం కూర్చొని చేసింటే మా నైట్ అయితే 11:30 దాకా చేసాము. ఎందుకంటే ఇవి ఆర్డర్స్ వచ్చాయన్నమాట మాకి, అందుకనే కొంచెం ఓపికతో ఇద్దరం కష్టపడి అయితే చేసుకున్నాము ఈ పనిని. కొంచెం అంటే బాగా వర్కౌట్ అవుతుంది ఈ బిజినెస్ అయితే మాకి. చాలా తక్కువ క్వాంటిటీ ఉండడం వలన ఎక్కువ టైం పడుతుంది. మొత్తానికైతే ప్యాకింగ్లన్నీ కవర్ చేసేసాము. అన్నీ చేసేసుకొని ఇలా కవర్ చెప్పాను కదండి, నేనైతే 50 ప్యాకెట్స్ అన్నీ ఒక కవర్లో వేస్తానండి. ఈ విధంగా అయితే ఒక కవర్లో వేసేసుకొని వీటిని కూడా నీట్గా ఇలా పిన్ చేసేసుకొని సేల్ చేసేస్తాము. ఈ ఒక ప్యాకెట్ 40 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.